అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో రస్మలై ఈ విధంగా చేయండి. ఈ కొలతలతో ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే తొందరగా అయిపోతుంది. ఎక్కువ శ్రమ పడకుండా మీరు కొత్తగా చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేను ఒక 2 లీటర్లు ఫుల్ క్రీమ్ మిల్క్ వేడి చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇలా పైన ఇది మీగడంతా ఇలా వచ్చిన తర్వాత ఈ మీగడ తీసేసుకోవాలి. ఈ మీగడతోని చేయొద్దండి, మీగడ తీసేయాలి. ఈ మీగడని ఇలా నేను ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెడతాను. ఈ మీగడంతా ఇందులో వేసుకున్న తర్వాత మీగడ ఉంటే ఈ రస్మలై అనేది సరిగా రాదండి. ఇప్పుడు ఈ మీగడ తీసేసుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వెనిగర్ అండి, వైట్ వెనిగర్ ఒక 2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. దీంట్లోనే ఒక 1 స్పూన్ వరకు ఇలా కర్రీ స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో ఒక వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన మనము మిగడ తీసుకున్న పాలని పొయ్యి పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఒక పొంగు వస్తే సరిపోతుందండి. ఆల్రెడీ మనము వేడి చేసి పెట్టినయే కాబట్టి ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇది వెనిగర్ కలిపి పెట్టుకున్నది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఈ పాలని విరగొట్టాలి. మీరు ఈ వెనిగర్కి బదులు లెమన్ అయినా వాడుకోవచ్చండి, లేదా మజ్జిగ అయినా వాడుకోవచ్చు. లెమన్ మజ్జిగ వేస్తే ఈ పన్నీర్ అనేది కడగాల్సి వస్తుందండి, లేకపోతే ఆ ఫ్లేవర్ ఉంటుంది. ఈ వెనిగర్ అయితే ఏం కడగనవసరం లేదు. చూడండి, మొత్తం పాలు ఇలా విరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో ఒక స్ట్రెయినర్ పెట్టుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ పన్నీర్నంతా. దీన్ని చెనా అని కూడా అంటారు, పన్నీర్ అంటారు. ఈ వాటర్ని పడేయకుండా చెట్లు ఉంటే చెట్లకు వేసుకోవచ్చండి, చాలా మంచిది. ఇప్పుడు ఈ పన్నీర్నంతా ఇలా మొత్తం వాటర్ పోయే వరకు ఒక 10-15 నిమిషాల వరకు అలాగే వదిలేయాలండి. క్లాత్లో పెట్టి ఏం పిండనవసరం లేదు, ఇలా పెట్టేస్తే అవే వెళ్ళిపోతాయి. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇది ముద్దలాగా ఉంది కదండి, కొద్దిగా చేయితోని ఇలా తుంపితే మిక్సీ పట్టుకోవడానికి వీలుగా సులభంగా ఉంటుంది. ఇలాంతా పొడి పొడిగా చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అంతవరకు పొయ్యి పైన అదే గిన్నె, పాల గిన్నెనే పెట్టానండి. దీంట్లో ఒక 2 లీటర్ల వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఒక 4 టీ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి, చక్కెర వేసుకోవాలి. ఎక్కువేం అవసరం లేదండి దీంట్లో. అది నీళ్లు వేడవుతున్నంత వరకు ఇక్కడ మనము ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా ఈ మిక్సీ అనేది పేస్ట్ లాగా ఉండాలండి. ఇలా పేస్ట్ లాగా ఉండాలి, కొద్దిగా కూడా బరకగా ఉండొద్దు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతా ఇలా తీసుకొని మళ్ళీ ఒకసారి చేయితో ఇలా ముద్దలాగా చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగానే ఉంటుందండి ఇది. ఇలా ముద్దలాగా చేసుకొని మళ్ళీ ఒకసారి చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. చేయితోని ఎక్కువగా చేయకుండా ఇలా మిక్సీలో వేస్తే తొందరగా అయిపోతుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా తొందరగా అయిపోతుంది, మీకు ఎక్కువ శ్రమ లేకుండా. ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసి పెట్టుకోవాలి, అన్నీ ఈక్వల్గా, అన్నీ సమానంగా చిన్న చిన్నగా చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఒక ఉండని తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేసి 2 చేతుల మధ్యలో ఇలా బాల్ లాగా చేయాలి. ఏం క్రాక్స్ లేకుండా ఇలా బాల్ లాగా చేసి ఇలా ప్రెస్ చేస్తే అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా చేసి పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా క్రాక్స్ లేకుండా ఉండాలి, పగులు లేకుండా. ఇప్పుడు పొయ్యి పైన ఈ నీళ్ళు వేడవుతున్నాయండి, ఇలా ఉడికిన ఒక పొంగుకు వచ్చినాయి. ఒకసారి ఇలా బాయిల్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి ఇవన్నిటిని. ఈ బౌల్ నాకు కొద్దిగా చిన్నగా అయిపోయిందండి. మీరు వెడల్పుగా ఉన్న బౌల్లో అయితే ఇవి చక్కగా వస్తాయి. ఇంకా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చూడండి, వేసినప్పుడు ముందుగా స్టార్టింగ్లో కిందికి వెళ్ళిపోయినాయి, ఇప్పుడు ఒక్కొక్కటి పైనకి తేలుతున్నాయి. చూడండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే కరెక్ట్గా అన్నట్టు. ఇలా అన్ని పైనకు వచ్చిన తర్వాత అవే ఐ ఫ్లేమ్లో పెట్టి ఐ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇలా మొత్తం మూత పెట్టకుండా ఇలా ఉడికించుకోవాలి. ఇలా
డబుల్ సైజ్ అయ్యే వరకు ఉడికించుకొని ఆ నీళ్ళల్లో నుండి తీసి ఇలా ఆ నీళ్ళని పిండేసి ఇక్కడ ఒక బౌల్లో మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకోవాలి, లేదా కూల్ వాటర్ అయినా తీసుకోవచ్చండి. నేను రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకున్నాను. దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్స్ వేసుకున్న వాటర్లో మనము ఈ రస్మలై ప్యాటీస్ని వేసుకోవాలండి. ఇలా వేసుకోవటం వల్ల స్పాంజీగా అవుతాయి. అలాగే వేసి పెట్టాలి. అంతవరకు పొయ్యి పైన ఒక పెద్ద కడాయి పెట్టుకొని ఒక 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. దీనికి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి. ఇవి మంచిగా వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ కలర్ వస్తుంది. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇది వేసుకుంటే చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. ఇది వేసుకొని ఈ మిల్క్ అనేటివి ఆఫ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా కొద్దిగా ఆఫ్ అయిన తర్వాత, సగం అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు చక్కెర వేస్తున్నాను. మీ స్వీట్కి తగినంత వేసుకోవచ్చు. దీంట్లో వేసే చక్కెరనే మన స్వీట్కి తగినంత వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను. నేను కలర్ కోసము కలర్ వేయట్లేదండి, పసుపు వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇదేం ఫ్లేవర్ ఏం ఉండదండి దీంట్లో. కుంకుమ పువ్వు ఇలాచీ పౌడర్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవరే బాగుంటుందండి. ఇలా కలర్స్ వాడకుండా పసుపు వాడుకుంటే చాలా మంచిది. ఇప్పుడు దీంట్లో ఇలా చాప్ చేసి పెట్టుకున్న నట్స్ వేసుకోవాలి. పిస్తా పప్పులు వేసానండి, పిస్తా కొద్దిగా బాదాము. ఇలా వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మరిగించుకొని కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. థిక్ అంటే థిక్గా చేసుకోవాలి, లేకపోతే ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అది స్టవ్ కట్టేసి ఇక్కడ మంచిగా మనకి ఇవి రస్మలై అనేవి చూడండి స్పాంజీగా అయిపోయినాయి. ఇలా చేయి నుండి తీసుకొని ఎంత ప్రెస్ చేసినా కానీ మళ్ళీ అలాగే స్పాంజీగా వస్తాయి చూడండి. వాటర్లో వేస్తే ఇలా ఉండాలి. ఇలా ఐస్ వాటర్లో వేయటం వల్ల స్పాంజీగా అవుతాయండి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగా వస్తాయి ఈ విధంగా చేస్తే, ఈ టెక్నిక్తో చేస్తే. అన్నీ ఇలా వాటర్లో నుండి పిండేసి ఒక ట్రేలోకి వేసుకోవాలి. వేసుకొని మనము ఇవి రస్మలై సిరప్ ఉంది కదండి, ఈ మిల్క్ని ఇప్పుడు మనం రస్మలై దాంట్లో వేసుకోవాలండి. వేడి అయినా వేసుకోవచ్చు, లేదా మీరు ముందే చేసి పెట్టుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా ఇలా అలాగైనా చేసుకోవచ్చు. నేను వేడిదే వేసేస్తున్నానండి. ఇలా మొత్తం వేసుకొని పైన కొద్దిగా మళ్ళీ చాప్ చేసిన పిస్తా పప్పులు అవి వేసుకొని పైన కవర్ చేసి ఒక 1 అవర్ పాటు ఇలా కవర్ చేసి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టానండి. జస్ట్ 1 అవరే పెట్టాను. 1 అవర్ తర్వాత కొద్దిగా చల్లగా చాలా టేస్టీగా చాలా బాగుందండి. ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయినా తినొచ్చు, బయట అయినా పెట్టుకొని అయినా తినొచ్చండి. ఈ విధంగా ఈ కొలతలతో చేయండి, చాలా అంటే చాలా రుచిగా. ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ఇంట్లోనే బయట కొనకుండా చేసి పెట్టుకున్నారంటే 1 వీక్ వరకు కూడా ఎంజాయ్ చేయొచ్చండి. చల్లగా అయినా వేడివేడిగా అయినా తినొచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.